శ్రీమతి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ట్రస్ట్ మెంబర్లకి, ప్రధానంగా చైర్మన్గా ఉంటున్న నందమూరి బాలకృష్ణ గారికి, ఇవాళ 25 సంవత్సరాల ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులందరికీ కూడా నమస్కారం. పేదల సాధికారత పట్ల ఎంతో నిబద్ధతతో ఒక పేదల పక్షపాతిగా పేరు తెచ్చుకొని అనేక రకాలైన సంస్కరణలు తీసుకొచ్చి తనకంటూ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకున్న మడమతిప్పని మహానాయకుడు స్వర్గీయ డాక్టర్ ఎన్టీ రామారావు గారు తన శ్రీమతి ధర్మపత్ని బసవతారకం గారు అనుభవించిన వేదన తర్వాత అటువంటి వేదన ఎవరికి రాకూడదనే ఒక లక్ష్యంతో బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించడం, అంటే శ్రీకారం చుట్టడం, దానిలో అనేక మంది ఇవాళ 25 సంవత్సరాల ఈ ప్రస్థానంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి, డాక్టర్లకు కానీ, ట్రస్టీ మెంబర్లకు కానీ, లేదా సామాజిక స్పృహతో దీంట్లో కాంట్రిబ్యూట్ చేసిన వధాన్యులకు అందరికీ కూడా నేను ముందుగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా ప్రారంభించబడి 25 సంవత్సరాలుగా క్యాన్సర్ పేషెంట్లకి నిరంతరమైన వైద్య సేవలను అందిస్తూ కేవలం 2 రాష్ట్రాల పేదలకు మాత్రమే పరిమితం కాకుండా దేశం నలుమూలల నుంచి ఎవరైనా ఎక్కడి నుంచైనా ఆసుపత్రి ప్రాంగణంలోకి వచ్చి గేటు దాటి వచ్చిన తర్వాత లోపలికి వస్తే పేద ధనిక అంతరం లేకుండా ప్రతి ఒక్కరిని ఆదరించి నాణ్యమైన వైద్య సేవల్ని క్యాన్సర్ పేషెంట్లకు అందిస్తున్న ఈ ప్రస్థానంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులెత్తి మరొకసారి నమస్కరిస్తున్నాను. ఇవాళ ది క్యాన్సర్ ఈజ్ ది సెకండ్ లార్జెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ globally, accounting for 17.83% of total deaths. India is much better with 9.85%, but still situation is alarming. As per the ICMR report, there were 15,60,000 new cases in the year 2024, of which almost 60% of the patients, 8.7 lakh people have succumbed to cancer. I am also a victim of a cancer. It is not that I am affected by cancer, but I lost my mother and also sister, elder sister to the cancer. So దాంట్లో ఉన్న బాధ వేదన ఏదో నాకు కూడా తెలుసు. అందుకని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక క్యాన్సర్ చికిత్సకు అందిస్తున్న అనేక చర్యలతో పాటు రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో క్యాన్సర్ చికిత్సకు లేదా క్యాన్సర్తో బారిన పడి ఇబ్బంది పడుతున్న అనేక మందికి ఒక నాణ్యమైన సేవలను అందించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. మొట్టమొదటిగా క్యాన్సర్ పట్ల అవగాహన కలిగించాలి అనే ఉద్దేశంతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం మొదలుపెట్టాం. దాంట్లో ఇప్పుడే గౌతమి గారు కూడా మాట్లాడారు. ఒక క్యాన్సర్ సర్వైవర్గా ఉంటున్న గౌతమి గారిని కూడా అంబాసిడర్గా పెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్, బికాస్ 70% ఆఫ్ ది క్యాన్సర్ కేసెస్ ఆర్ ప్రివెంటబుల్. దే ఆర్ మెనీ డాక్టర్స్, ఎలిమినరీస్, ఐ డోంట్ వాంట్ టు గో డీప్ ఇన్ టు దట్, బట్ అందరికీ తెలిసిన విషయమే. 70% మనం నివారించదగ్గ క్యాన్సర్లు ఉంటున్నప్పుడు దాంట్లో ప్రధానంగా ఓరల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ ఉంటున్న నేపథ్యంలో వీటి పట్ల అవగాహన కల్పించడమే కాకుండా ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఓమి బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్తో సహకారంతో, కొలాబరేషన్తో దాదాపు 18,000 మంది హెల్త్ ప్రొఫెషనల్స్కి, రైట్ ఫ్రమ్ ఆషాస్, ఏఎన్ఎంస్ టు
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ టు మెడికల్ ఆఫీసర్స్ టు స్పెషలిస్ట్ అండ్ సూపర్ స్పెషలిస్ట్ని ట్రైనింగ్ ఇచ్చి దానిలో భాగంగా గ్రామాలకు వెళ్ళి ఇవాళ క్యాన్సర్ పరీక్షల్ని ఓరల్కి బ్రెస్ట్ క్యాన్సర్కి సర్వైకల్ క్యాన్సర్కి ఇస్తున్నాం. దాంట్లో ప్రధానంగా ఓరల్కి బ్రెస్ట్ క్యాన్సర్కి చాలామంది ముందుకు వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ ఈ సర్వైకల్ క్యాన్సర్కి కాస్త సోషల్ స్టిగ్మా కావచ్చు, వేరే ఇతర కారణాలు కావచ్చు, కానీ చాలామంది మహిళలు ముందుకు రావట్లేదు. ఎందుకంటే ప్యాస్మీర్ టెస్ట్ చేయాలంటే వాళ్ళు హెల్త్ ఫెసిలిటీకి రావాల్సిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అవగాహన కలిగించే ప్రయత్నాలు చేస్తుంటున్నాం. కానీ ఇవాళ నేను చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో కూడా సగటున 40,000 దాకా కొత్త క్యాన్సర్ కేసులు వస్తున్నాయి. దాంట్లో నేను చెప్పినట్టు ఒక 10% మంది మరణాలు కూడా సంభవిస్తున్న క్రమం కూడా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కేవలం ఉచిత పరీక్షలు నిర్వహించడమే కాదు, నిర్వహించిన తర్వాత సస్పెక్టెడ్ కేసెస్ 3 to 4% వస్తున్నాయి. దాంట్లో మళ్ళీ కన్ఫర్మేటరీ టెస్టుల కోసం పంపించాలా, హయ్యర్ హెల్త్ ఫెసిలిటీస్ పంపించాలా. అందుకని ఈ ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్స్ని ప్రతి మా దగ్గర ఉంటున్న జీజీహెచ్లు ఏముంటున్నాయో రాష్ట్రంలో వాటిలో ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్స్ పెట్టి దాంట్లో మళ్ళీ ఒక స్పెషల్ బ్రాండింగ్ పెడుతూ ఎవ్రీ ట్యూస్డే థర్స్డే కూడా కన్ఫర్మేటరీ టెస్టులు చేయడమే కాకుండా ఒక స్పెషల్ బ్రాండింగ్ 222 పేరుతో బ్రాండింగ్ కూడా చేసి క్యాన్సర్ కన్ఫర్మేటరీ టెస్టులు వస్తున్న కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా వారిని ఆదుకునే దిశగా కూడా ఇవాళ ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే సస్పెక్టెడ్ కేసెస్ వస్తున్నాయి, కన్ఫర్మేటరీ టెస్టులు చేస్తున్నాం. కానీ కన్ఫర్మేటరీ టెస్ట్ వచ్చిన తర్వాత దానికి నాణ్యమైన వైద్య చికిత్సను కూడా అందించాలంటే దానికి తగినట్లుగా హెల్త్ ఫెసిలిటీని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ప్రధానంగా 2017-18లో ఇక్కడ గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు కూడా ఉన్నారు. వారి చొరవతో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటున్న నేపథ్యంలో క్యాన్సర్ చికిత్స రోగులకి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలనే ఉద్దేశంతో ఒక స్టేట్ క్యాన్సర్ని మంజూరు చేయడం జరిగింది 120 కోట్లతో. ఒక సంవత్సరం తర్వాత అది ఆగింది. తర్వాత 5 సంవత్సరాల పాటు ఆ క్యాన్సర్ సెంటర్ రాలేదు, సాకారం కాలేదు. నేను ఇక్కడ విమర్శలు చేయట్లేదు, కానీ ఇటువంటి చాలా అవసరమైన, అత్యవసరమైన, అతి ముఖ్యమైన విషయంలో ప్రభుత్వాలు నిర్వహిస్తున్న నిర్లిప్తత కానీ నిర్లక్ష్యాన్ని మాత్రం ఖచ్చితంగా నిందించాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 1 సంవత్సరంలోనే ఆ స్టేట్ క్యాన్సర్ సెంటర్ని 120 కోట్లతో పూర్తి చేయడం జరిగింది. దాంట్లో కావాల్సిన సిటీ సిమ్యులేటర్ కానీ బ్రాకీథెరపీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కడప సెంటర్ని కూడా ఒక కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం. విశాఖపట్నంలో కూడా లెవెల్ 2 క్యాన్సర్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కావాల్సిన సిటీ సిమ్యులేటర్స్తో కూడా ప్రధానంగా గుంటూరులో L1 క్యాన్సర్ సెంటర్గా గుంటూరు తయారు చేయడం జరిగింది. సిటీ సిమ్యులేటర్స్ కాకుండా లినాక్ మిషన్స్ మాత్రమే కాకుండా పెట్ స్కానర్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా పెమసాని గారు కూడా నేను ఈ విషయంలో ధన్యవాదాలు చెప్పాల్సింది. ఎందుకంటే ఈ CSR యాక్టివిటీ కింద నాట్కో సంస్థ వాళ్ళు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి భవనాన్ని నిర్మించడమే కాకుండా ఈ నిర్వహణ బాధ్యత కూడా వారు చేపడితే ప్రభుత్వం వైపు నుంచి మేము పెట్ స్కానర్ని లినాక్ మిషన్ ఒకటి ఇస్తే ఇంకో లినాక్ మిషన్ని కూడా వారు CSR యాక్టివిటీ కింద తీసుకురావడం జరిగింది. ఒక L1 క్యాన్సర్ సెంటర్గా గుంటూరుని ఇవాళ తయారు చేయడం జరిగింది. దీంట్లో ఇది మాత్రమే కాకుండా 23 డే కేర్ క్యాన్సర్ సెంటర్ని కానీ పాలియేటివ్ క్యాన్సర్ సెంటర్ మీద కూడా ప్రధానంగా దృష్టి సారించి ఇవాళ రాష్ట్రంలో క్యాన్సర్ బారిన పడిన వారికి ఈ అతి ఖరీదైన చికిత్సను కూడా అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. 25 లక్షల దాకా కూడా ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి చికిత్సలు అందిస్తున్నాం. ఈ క్యాన్సర్ ఎంత తీవ్రంగా పరిణమించిందంటే 2000 రాష్ట్ర విభజన జరిగినప్పుడు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు. వారికి బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ తరపున హృదయపూర్వక స్వాగతం నేను పలుకుతున్నాను.
బాలకృష్ణ గారు అనుమతిస్తే నేను కొనసాగిస్తాను. ఓకే సార్. ఆంధ్ర విభజన జరిగినప్పుడు క్యాన్సర్కి పేషెంట్లు 23,000 మంది కొత్తకి ఆనాడు చికిత్స అందిస్తుంటే దాంట్లో 99,80,00,000 ఆనాడు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఖర్చు పెట్టడం జరిగింది. అది కాస్త 6 ఏళ్ళు అయ్యేసరికి, అంటే 2020 సంవత్సరం వచ్చేసరికి ఆ బడ్జెట్ కాస్త 216 కోట్లకి వెళ్ళిపోయింది. ఇవాళ 2025-26 మొన్న మార్చి నాటికి ఈ 746 కోట్లకి క్యాన్సర్ పేషెంట్లకు అందిస్తున్న చికిత్స కోసం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అంటే దాదాపు 7.46 టైమ్స్ గత 12 సంవత్సరాల్లో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరగడం, అదేవిధంగా దానికి అనుగుణంగా ఖర్చు పెట్టే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇవన్నీ ఇది సదా చెప్పుకోదగ్గ విషయాలు కాదు, ఎందుకంటే దురదృష్టకరమైన. అయితే దీనికోసం ప్రధానంగా దృష్టి పెట్టి ఇవాళ క్యాన్సర్ డిసీజ్ బర్డన్ తగ్గించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఒక క్యాన్సర్ అట్లాస్ని కూడా ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. దాంట్లో క్యాన్సర్ మానిటరింగ్ కానీ, లేదా మ్యాపింగ్ కానీ, లేదా ఒక సైంటిఫిక్ వేలో డెసిషన్ మేకింగ్ చేసే దిశగా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అవర్ ఫోకస్ ఈజ్ నౌ షిఫ్టింగ్ ఫ్రమ్ రియాక్టివ్ క్యూరేటివ్ అప్రోచ్ టు ప్రిడిక్టివ్ ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్. అది మాకు మా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మ్యాండేట్. దానికి అనుగుణంగానే ఇవాళ అవగాహన కలిగిస్తున్నాం. ప్రాథమిక దశలోనే వీటిని గుర్తించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం ప్రజల్లో. ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందానంగా కాకుండా వీటికి క్యాన్సర్ బారిన పడకుండా మనం ఏ రకంగా జాగ్రత్తలు వహించుకోవాలా, ఏ రకమైన లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకురావడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు అనే విషయంగా ముఖ్యమంత్రి గారే బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ ఇవాళ ఈ పెస్టిసైడ్స్లో కానీ, కెమికల్స్ విషయంలో కానీ రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా ఒక సేంద్రియ వ్యవసాయం వైపుగా నడిపించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత తీవ్రమైన సమస్య గురించి ప్రజలకు చెప్పి, లేదా రైతులకు చెప్పి, వీళ్ళకి చెప్పిన దాని తర్వాతనే దాని మీద జాగ్రత్త పడడానికి అవసరం. ఇవన్నీ సమస్య చెప్తున్నప్పుడు ఇన్ని తీవ్రంగా కేసులు ఉన్నాయి, ఇన్ని కొత్త కేసులు వస్తున్నాయి, ఇంతమంది ప్రాణాలు పోతున్నారు అంటున్నప్పుడు ప్రజల్లో భయాందోళన కలగచ్చు. కానీ ఆ సమస్య గురించి చెప్పకపోతే ఆ సమస్యకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకునే అవకాశాన్ని మనం కోల్పోతాం. ఒక ఆరోగ్య వ్యవస్థని, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థని క్యాన్సరే కాకుండా మిగతా వాటిలో కూడా తీసుకునే దిశగా కూడా ఆంధ్రప్రదేశ్లో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా నేను చెప్పినట్టుగా ఈ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునే దిశగా కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ అందుకనే ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి పేషెంట్ హాస్పిటల్కి రాకుండా వారి ఇంటి దగ్గరికి వచ్చి 42 రకాల పరీక్షల్ని దేశంలో ఏ రాష్ట్రంలో చేయట్లేదు, ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాం. దానికి వెళ్ళిన తర్వాత ఒక డిసీజ్ బర్డన్ ఏది ఉందో మ్యాపింగ్ చేసి దాని కేటగిరీ డిసీజ్ ప్రొఫైల్ చేసి, ఇండివిజువల్ డిసీజ్ ప్రొఫైల్ తయారు చేసి నార్మల్, లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ చేసి దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఒక సంజీవిని డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఇది కూడా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా జరుగుతోంది. దీని కారణంగా రాబోయే ఇబ్బందుల గురించి, వారి ఏ సమస్యలు ఎదుర్కోబోతున్నారు, ఏ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బారిన పడిపోతున్నారు, దాని తర్వాత ఎటువంటి తీవ్ర దుష్పరిణామాలు ఉండబోతున్నాయనే విషయాన్ని అవగాహన కలిగించడమే కాకుండా ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ కావాల్సిన దిశగా కూడా రాష్ట్రాన్ని, ప్రజల్ని నడిపించే దిశగా ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే 25 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలు కాకుండా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలకి విశేషమైన సేవలు అందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చి అమరావతి ప్రాంతంలో కూడా 1000 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తున్న సందర్భంగా నేను ప్రత్యేకంగా నందమూరి బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సేవా ప్రస్థానాన్ని కొనసాగించాలా, సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవడానికి, ప్రధానంగా అతి ఖరీదైన క్యాన్సర్ నుంచి సమాజాన్ని రక్షించే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకి సమాంతరంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు కొనసాగాలని, ఈ ప్రస్థానం కొనసాగాలని, ఎవరైతే ఏ లక్ష్యంతో, సముద్ర లక్ష్యంతో డాక్టర్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు దీన్ని తీసుకొచ్చారో ఆ సేవానిరతిని ముందుకు కొనసాగించి ప్రజల మన్ననలు కొనాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఇవాళ అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. Honorable Minister Satyakumar Yadav garu, thank you Andi, thank you very much. Ladies and gentlemen, it gives us great